Audio Jungle. హలో నమస్తే అండి, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ వరల్డ్. ఈరోజు మనం గుమ్మడికాయతో హల్వా చేసుకుందాం. గుమ్మడికాయ వచ్చేసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఎల్లో గుమ్మడికాయని తీసుకుందాం. గుమ్మడికాయని మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలని పైన తొక్కును తీసేసుకుని సన్న సన్న ఉప్పులుగా కట్ చేసుకోవాలి. ఇలాగా లోపలంతా గింజలని పీచుని అంతా తీసేసుకొని ఈ విధంగా సన్న సన్న ఉప్పులుగా కట్ చేసుకోవాలి. నేను ఉప్పులు చేసుకున్నానండి, మీరు తురుముకొనైనా తురుముకోవచ్చు. ముందుగా వీటిల్ని మనం కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయిన తర్వాత చూద్దాం. చూసారా, మనకి మెత్తగా ఉడికిపోయిందండి. వాటర్ అస్సలు వేయొద్దండి, మనకి గుమ్మడికాయలోనే వాటర్ వచ్చేస్తుంది. ఇలాగా మనం మెత్తగా అంతా చేసుకోవాలి. ఈ విధంగా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత, బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా చక్కెర వేసుకోండి. ఇప్పుడు బాగా అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకోవాలి. పాలు, చక్కెర అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, మనకు ఎంత చక్కగా ఉడికిపోయి హల్వా ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఇలా బాగా అయిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇలా వేసేసుకుందాం. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.